తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీనాక్షి, నవీన్ ఎనర్జీ లెవెల్స్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు. నవీన్ ఇంచుమించు సేమ్ మాట్లాడుకుంటాం, సేమ్ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి మీరు మ్యాచ్ చేయడానికి ఏమైనా స్పెషల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవాల్సి వచ్చిందా? అది ప్రతిరోజు నేను ఒక 1 ఎనర్జీ షాట్ చేసి ఐ స్టార్ట్ మై డే రెడ్ బుల్ తాగేసి నా షూటింగ్ డే స్టార్ట్ వస్తుంది. అవును చేస్తాను, ఎందుకంటే లేకపోతే చాలా కష్టం అండి. నా ఎనర్జీ కొంచెం ఒక లెవెల్ ఉంది అండ్ నవీన్ ఎనర్జీ అది డబుల్ దాట్ ఎనర్జీ. సో అది మ్యాచ్ అది రాజు ఎనర్జీ కొంచెం ఇంకా ఎక్కువ ఉంది. అవును, సో అది మ్యాచ్ చేయడానికి కూడా చారుకి చాలా కష్టం, కానీ ట్రై చేస్తుంది. నేను కూడా ట్రై చేశాను. అండ్ బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆ ఎనర్జీ మీరు సినిమాలో సీన్స్లో చూస్తే యూ విల్ గెట్ దట్ ఎనర్జీ అండ్ హైప్ అండ్ ఫన్. సో అది డెఫినెట్గా అవసరం ఉంది అండ్ ఎగ్జాక్ట్ కరెక్ట్ అమౌంట్, ఇఫ్ నథింగ్. పైగా పండక్కి మాకు కావాల్సింది ఏంటి? మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలి. ఆడియన్స్ అందరూ ఆవురు అంటూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇలాగే పిండి వంటల్లాగా. అలా ఒక మంచి సినిమా పడింది అనుకోండి, హ్యాపీగా నవ్వుకున్నామా ఇంటికి వచ్చామా అన్నట్టే ఉండాలి. అండ్ నవీన్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. బికాస్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అలాగే జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, అండ్ ఇప్పుడు ఇది. సో ఏజెంట్ టు జాతిరత్నాలు శ్రీకాంత్ నుంచి భూపతిరాజు, ఈ 3 డిఫరెంట్ స్లాంగ్స్ కూడా ఉన్నాయి కదా. ఏజెంట్ ఒక్క లైన్ చెప్పండి మాకు. ఏజెంట్, మీరు ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఏజెంట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నెల్లూరు యాక్సెంట్ ఉండేది. ఏంటి ఏం చేస్తా ఉండవాడా? లీలామహల్ థియేటర్ మూసేసి వారం అయితే ఉండదు, ఆడ కూర్చొని సినిమా చూస్తా ఉండవా? చూస్తా ఉంటాను. అక్కడ మీది ఏదో ఏజెన్సీ ఉంది, డిటెక్టివ్ ఏజెన్సీ. ఏం ఏజెన్సీ? FBI వరల్డ్ ఫేమస్ తెలీదా? నెల్లూరు గాంధీ బొమ్మ దగ్గర ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఊరు అని అడిగితే ఊరు అని చెప్తారు అనేది ఆ వరల్డ్. అక్కడి నుంచి ఎప్పుడైతే జోగిపేట శ్రీకాంత్కి వచ్చామో, ఏమంటారు, మన ప్రాపర్ సంగారెడ్డి జోగిపేట స్లాంగ్కి వచ్చేసాం. ఎడబోతున్నారా? నేను రాను కదా. అరే అర్థం చేసుకోరా మామ, జరా అర్థం చేసుకోరా, నాకు పైసలు టైట్ అయినాయి జరా. అడే ఇట్లా పైసలు టైట్ అయితే ఏం చేస్తావు మామ? ఏం చేస్తావు? రింగ్ అమ్మేస్తావే. రింగ్ అమ్మేస్తాము, నువ్వు వచ్చినావంటే చైన్ కూడా అమ్మేస్తా. సో అట్లా అటు సైడ్ అంతా ఏంటంటే కొంచెం ఇట్లా రా. అవునే, అబ్బాయిలు కూడా అవునే అన్నాడు. అవునే పోయినావా, చూసినావా? అది కరెక్ట్. సో ఆ వరల్డ్ నుంచి అట్లా వచ్చాను. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ప్రాపర్ రాజుగారండి భోజనం చేశారండి. ఏమండి భోజనం చేశారా? వంటలన్నీ మీకు నచ్చాయండి? వంటలు నచ్చాయి. అయ్యి బాబు ఏంటంటే ఇప్పుడు మా వంటలు తినంటారా ఏంటి అంటే రాజుగారు బాగా కడుపు నిండిపోయింది బాబు. సో అది ఆ వరల్డ్. సో ఆ వరల్డ్లోకి వచ్చేసరికి డెఫినెట్గా ఒక క్యారెక్టర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా చాలా అంటే పండక్కి మీరు అన్నట్టు ఒక ఎనర్జీ, వైబ్, లాఫ్టర్, కంటిన్యూస్గా నవ్వుకోవాలి, ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలని. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే క్రౌడ్తో చూస్తే ఆ యూఫోరియా వేరే ఉంటుంది. అనగనగా ఒక రాజు అనేది ఆ పండగ సినిమా. అంటే జాతిరత్నాలు అలాగే ఎంజాయ్ చేసాం. కరెక్ట్. కోవిడ్ తర్వాత అలా థియేటర్స్ కి వెళ్ళి అందరం లోపల ఉండి సడన్ గా జనాలందరూ నవ్వుతుంటే ఇది కదా, నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాను అని వి వర్ సెలబ్రేటింగ్ లైఫ్ యాక్చువల్లీ విత్ జాతిరత్నాలు. మిస్ షెట్టిలో నాకు యాక్చువల్గా చాలా మంది చెప్పారు అనమాట, ఇది చాలా మల్టీప్లెక్స్ సినిమా లాగా, నీష్ గా, క్లాస్ ఆడియన్స్ కి లాగా ఉంది, కొంచెం మాస్లోకి దిగు అని. సో ఇదేంటంటే ఒక రెండు క్లాస్ ప్లస్ మాస్ ఇద్దరు ఎంజాయ్ చేసే విధంగా వచ్చిన కథ అనగా. వెరీ గుడ్. ఇదే మాట మీద ఒక పూతరేక్ తీసుకోండి. చాలా వెరీ నైస్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. అండ్ అలాగే మేడం, మిమ్మల్ని అప్పుడు నేను మిస్ ఇండియా అప్పుడు కలవలేకపోయాను, ఇప్పుడు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు కలిసి ఉంటే స్వీట్ ఇచ్చేదాన్ని. కానీ మిస్ ఇండియా పోటీలో గెలవడం అనేది చిన్న విషయం కాదు నవీన్. అసలు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ రోజులు అంటే మీ కాంపిటీషన్, ప్రిపరేషన్, ఆ రోజుల నుంచి ఏదైనా వన్ మెమరీ దట్ యూ వాంట్ టు షేర్? యాక్చువల్లీ నిజంగా నాకు చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే నేను నా రియల్ లైఫ్లో వెరీ టాంబాయిష్. సో అప్పుడు హీల్స్ వేసుకుని ఒక వేలో వాక్ చేయాలని, మేకప్ యూనో అంటే తెలియాలి, హెయిర్ అండ్ మేకప్ నాకు అసలు ఏమీ ఐడియా లేదు ఎలా అది మేనేజ్ చేయాలని. సో నేను జస్ట్ మై మోస్ట్ ఒరిజినల్ వర్షన్కి నా కాలేజ్ టైంలో ఐ జస్ట్ న్యూ కాజల్ అండ్ లిప్ గ్లాస్ అంతే. సో అది వేసుకొని ఐ వెంట్ ఫర్ మై pageant auditions and I just got selected and tarvata it happened. So I feel like sometimes it's good to not know anything. Endukante one of the reasons they selected me was they told me you looked different because you were not like those others.
Everybody oka prototype lo tayarai, they were all a part of Programmed. it. Yes, so I was different. So in a way, me not knowing it worked in my favor, and I think that's the best thing. Sometimes you should just be yourself. నేర్పించారు అక్కడ అవును అవును అంటే నా హైట్ లో 5'8" హైట్ కి ఐ నెవర్ వోర్ హీల్స్. వై విల్ ఐ వేర్ హీల్స్? కానీ అక్కడ యూ హావ్ టు వేర్ 6 inches and you have to walk like as if you're flying. లాస్ట్ రౌండ్ క్వశ్చన్ ఏముండేది? కరెక్ట్. ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ సేమ్ థింగ్. యా That was అందరిని అడుగుతారు అది. in my in Miss India lo they asked me, oh, what is a better teacher, success or failure? And I answered failure, because if you have success you'll never understand what is the meaning of success, or success will mean nothing if you've never experienced failure, something like that. I don't remember exactly, but it was more in that space. Failure teaches you much more than success teaches you. Yes, and also you learn to appreciate what success means. That was your winner answer. Yes, వావ్ అమేజింగ్. అండ్ దాంతో పాటుగానే మీరు ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారు. అది BDS. బీడీఎస్ చేస్తూ ఉన్నారు అప్పుడు. Yes, third year lo నేను participate చేశాను. ఓకే. అండ్ దెన్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్. That was after winning that I got into that. So Grand International was the pageant I went into. I was the first runner up, and ala na journey మొదలైంది. కరెక్ట్. అండ్ ఐ థింక్ ఈ బ్యూటీ పేజెంట్స్ లో టైటిల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ బీన్ లక్కీ దట్ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ, అండ్ యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. Yes, Congratulations to you. We have seen Sushmita Sen garu, Aishwarya Rai garu, Lara Datta, correct, Priyanka Chopra. Yes, yeah, yes, and correct. వీళ్ళందరూ మనకు తెలుసు. ఈవెన్ నమ్రత శిరోద్కర్ గారు. Yes, actually, yeah. She also we have seen participated in Miss successful India. people. Yeah. But you have been really lucky that చాలా సినిమాలు మీవి సూపర్ హిట్ అయ్యాయి. అండ్ సంక్రాంతి టు సంక్రాంతి అగైన్. యా, సంక్రాంతి పండగ హీరోయిన్. ఈ సినిమా ఈ టైంలో పడడానికి ఈవిడ రాసులు అనుకూలిస్తున్నాయి. అది నేను అందుకని చెప్తుంటా కదా ఇంటర్వ్యూస్ లో, సంక్రాంతికి వంటలు, కైట్స్, మీనాక్షి చౌదరి, ఈ మూడు కామన్. కామన్. నాలుగోది కూడా పెట్టుకోరా Grateful సుమా. అండి. సుమా గారు ప్రతి And సినిమా, Suma, yes, every season, every పండగ. One comment. ఇట్స్ ఓకే. ప్రతి ఫెస్టివల్ మీదే. ఎడిట్ లో నా దగ్గర వేరే వాయిస్ ఓవర్ ఉంది, అది పోస్ట్ అదే చేసేస్తాం. చేద్దాం. అదేసేద్దాం. సో తనది మిస్ ఇండియా డేస్ గురించి మాట్లాడాము. మిస్ ఇండియా డేస్ లో నన్ను ఫస్ట్ రౌండ్ లో ఎలిమినేట్ చేశాను. అవును, ఎప్పుడు అనిపించలేదా మిస్టర్ ఇండియా ఉంటది అందులో పార్టిసిపేట్ చేయాలని? చేశాను, ఆ వాక్ బాగాలేదని అది వెళ్ళిపోమన్నారు. నవి నిజంగా చెప్పు. లేదు, నేను చెప్తున్నా కదా, అండ్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇచ్చింది, రాంగ్ ఇచ్చాను నేను, సక్సెస్ ఇచ్చాను నేను ఆన్సర్. Okay. So consider that this is your Mr. India pageant is happening. నన్ను అడగండి క్వశ్చన్. And you are in the final round of the pageant. ఓకే. And I am ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్స్ రెడీ కూడా పెట్టుకుంటాను నేను. ఫైనల్ రౌండ్ అంటే ఈ టెన్షన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, పక్కన ఫెలో కంటెస్టెంట్స్ తో చేయబట్టుకొని వాళ్ళు నువ్వు ఎలా అన్నా ఓడిపోవాలి మనసులో అనుకుంటూ బయటికి మాత్రం. Yeah. ఫైనల్. And the final question that you are being asked in the pageant of Mr. India is అడగండి. ఆదివారం